నేను ఈ రోజు ఇక్కడ ఉండడం అంటే ప్రతి ఒక్కరికి రాలేదండి ఆపర్చునిటీ. ఓన్లీ 175 మెంబర్స్కి మాత్రమే వచ్చింది. స్టేట్ వైజ్ కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ మాకు మాత్రమే రావడం అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో, మా పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఉన్నారో, మా టీచర్స్ సపోర్ట్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోగలరు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్ అసెంబ్లీ అంటే ఏదో స్క్రిప్ట్ వైజ్ అలా ఉంటుంది అనుకున్నాం, కానీ వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఇంత అయితే ఇక్కడ జరిగింది ఇంత. ఒక ఎమ్మెల్యే తప్ప లోపలికి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఎవ్వరు వెళ్ళలేదు, ఎలా కూడా ఉండదు. అలాంటిది మేము అసెంబ్లీ చేయరు. మాకు ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ. సీఎం సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్ సీట్స్ అక్కడ ఉన్నాయి, మేము అక్కడ టచ్ చేసి మేము అక్కడ ఉండి వచ్చాము. ఆ హ్యాపీనెస్లో ఇంకా లోకేష్ సార్ ఎలాగంటే ఇంకా సచ్ వండర్ఫుల్ మ్యాన్. మాకైతే నన్ను చూసి స్మార్ట్గా ఉన్నాము. నేను పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ సార్ ఏమని అడిగితే మనం చాలా స్మార్ట్గా ఉన్నావు అయితే అని అన్నారు. చాలా అప్రిషియేషన్స్. ఉపాధి తీర ప్రాంతానికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా చెప్పాను సార్తో. సార్ మా పవన్ సార్ రాలేదు, మా పవన్ సార్కి చెప్పాలి, కానీ మీకు చెప్తున్నాను కొంచెం చెప్పండి సార్ అంటే చెప్పాము పర్లేదు మీ ప్రాబ్లమే కదా అని చెప్పారు. అది కూడా సార్ చాలా పేషెన్స్తో వచ్చేసంత ప్రెషర్. ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయ్యుండి, ఒక హెచ్ఆర్డీ అయ్యుండి, స్టేట్కి అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన, మేము ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మేము, అలాంటిది మాతో మాట్లాడడం అంటే ఇంకా ఎంత గొప్ప వాళ్ళు. ఎప్పుడైతే చేంజ్ జరిగిందో చాలా బాగుంది. ఇంకా ఇంత ఆపర్చునిటీ రావడం అంటే మా పేరెంట్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో ఇలాంటి ఆపర్చునిటీ రావడం. నేనైతే ఇంకా చాలా హ్యాపీ. నేను ఫస్ట్లో ఎందుకులే రాకూడదు, ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఏదన్నా మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో, అందులో స్కూల్ పోతుంది అని అనుకున్నాను. ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్కి అసెంబ్లీకి తిప్పించి సార్ మాతో తిరిగి ఎలా అయితే మమ్మల్ని చేశారో, మమ్మల్ని ఒక వాళ్ళ స్టూడెంట్స్ కాదు వాళ్ళ పిల్లల్లా చూసుకున్నారో, ఇంకప్పుడే అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు మాకు టైం అనేది వేస్ట్ కాలేదు, అది ఒక మంచి టైం అని అర్థం చేసుకోగలిగాను నేనైతే. కానీ పవన్ సార్ రాలేదు, బట్ ఓకే లోకేష్ సార్ దాన్ని ఫుల్ఫిల్ చేశారు. ఒకటి చెప్తాను, నేను తెలంగాణలో అండర్ 18 మాక్ అసెంబ్లీ అని కండక్ట్ చేయడం చూసాను. అప్పట్లో మొబైల్లో షార్ట్స్లో నేను ఒకటి చూడడం జరిగింది. చూస్తే అబ్బాయి ఎంత బాగా జరుగుతుంది, మాకు కూడా వస్తే బాగుంది అనుకున్నాను. నాకు తెలిసి నేను చూసి ఒక 2 months అలా అవుతుంది అంటే ఆపర్చునిటీ మాకు వచ్చింది. నేను స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా మొత్తం టాప్ వచ్చి ఇక్కడ నించున్నానంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ మన సార్ లోకేష్ సార్ ఎంత అలా చేశారంటే పిల్లలకి రావడం చాలా కష్టం ఇక్కడ. కానీ ఇక్కడ కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసిన పొలిటీషియన్స్ మీద ఉన్న థాట్ అనేది అందరూ వేరు, కొంతమంది వేరు, అది మాత్రం నేను బాగా గమనించగలిగాను.